అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. చార్ధామ్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చార్ధామ్ చాలా చక్కగా అయిపోయింది. 15 రోజులు 2 వీక్స్ నేను చార్ధామ్ వెళ్ళేసి వచ్చాను. కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చార్ధామ్ అనేసరికి చాలామందికి ఒక డ్రీమ్, ఒక హిందువులుగా పుట్టిన మనందరికీ కూడా భారతదేశంలో చార్ధామ్ యాత్ర అనేసరికి మనం చెయ్యాలి, జన్మలో ఒక్కసారైనా వెళ్ళగలుగుతామా లేదా అనేది ఒక ఫీల్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇంటర్నల్గా. అది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. లక్కీలీ భగవంతుడు ఆ ఈశ్వరు యొక్క అనుగ్రహంతో నాకు అవకాశం వచ్చింది. మొన్న మే 24 నుంచి జూన్ 9న నేను హైదరాబాద్ వచ్చాను. సో ఈ 15 రోజులు ఎలా జరిగింది ఏంటి అనేది మీతోటి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా చార్ధామ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఒకప్పుడు వెళ్ళారు ఎట్లా పడితే అట్లా, ఇప్పుడు అట్లా కాదు. రిజిస్ట్రేషన్ అయితేనే మీకు అర్హత వస్తుంది మనకి, లేదంటే హరిద్వార్లోనే ఆపేస్తారు. ఎక్కడికక్కడ అన్ని చెక్ చేసే పంపిస్తారు. రిజిస్ట్రేషన్ ఉంటేనే మనకి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వాళ్ళు డేట్ కూడా ఇస్తారనమాట. ఈ డేట్లో మీరు ఇటు వెళ్ళాలి అనేసి. సో అలాగా మా యొక్క ఆర్గనైజర్ వాళ్ళు మంచిగా చేశారు. ఇది బాగా జరిగిందనమాట. రెండోది మనము కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక గ్రూప్లో వెళ్తాం, ఇండివిజువల్గా వెళ్తాం, లేకపోతే ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక డోలీ కానీ, గుర్రం కానీ, హెలికాప్టర్ కానీ ఏదో మనం తీసుకొని పైకి వెళ్తాం. వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళటం అనేది కొంతసేపు ఉంటుంది, కానీ కొంతసేపు అయిన తర్వాత స్ప్లిట్ అవుతాం అనమాట. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎయిర్టెల్ రాదు, ఎందుకంటే పర్వతాలు కదా, అక్కడ ఎయిర్టెల్ సిగ్నల్స్ నో సర్వీస్ అనమాట. సో జియో పనిచేసింది చాలామందికి. సో జియో కానీ ఎయిర్టెల్ కానీ మీరు టూ సిమ్స్ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కమ్యూనికేషన్లో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక రోజు 2 రోజులు ఫోన్ రాలేదనుకో, ఏమైనారు వాళ్ళు గాబరా పడతారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి అదంతా శీతలం, అంటే చిల్డ్గా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి మనము, ఎందుకంటే మనమ లోపల పొట్టంతా వేడిగా ఉంటుంది, తర్వాత బయటంతా చల్లగా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మనం వాటర్ తీసుకోకపోయేసరికి డీహైడ్రేషన్ అవుతాం. డీహైడ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదో తెలియని బాడీలో చాలా ఏదో అనీజీగా అనిపిస్తుంది. సో అది వాటర్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దానికోసం ఒక చిన్న మన కెటిల్ లాంటి వాటర్ కెటిల్స్ దొరుకుతాయి మనకి, అవి తీసుకెళ్ళి అనుకో చక్కగా మనం రూమ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తీసుకుంటేనే అంటే మనకు బాడీకి హాయిగా ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి ఎవరి మాటలు నమ్మద్దు, నీ ఎక్స్పీరియన్స్ నీదే. వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అనేది ఏమీ అక్కర్లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీ ఏజ్లో వెళ్తామంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా 60+ అయ్యేసరికి ఆల్మోస్ట్ వీళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి. అక్కడికి పోయిన తర్వాత కాంప్లికేషన్స్ ఉంటాయని చార్ధామ్ అంటే ఇంటికి వస్తారో రారో అని భయం అనేది ఒక సైకలాజికల్గా ఆలోచనటువంటి విధానం అని నేను అనుకుంటాను. అట్లా ఏమీ భయపడక్కర్లేదు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వెళ్ళవచ్చు, హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేసి రావచ్చు. సమ్మర్ ఎస్పెషల్లీ ఏంటంటే మే నెల అనేది ఈ యొక్క చార్ధామ్కి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ అనేసరికి అక్కడ కూడా వాతావరణం అంతా మారిపోతుంటుంది అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫుడ్ కూడా ఏంటంటే కొంచెం లైట్గా తీసుకుంటూ ఉండాలి, మంచిగా ఉంటుంది. తర్వాత డ్రెస్ విషయానికి వచ్చేసరికి సహజంగా మన సౌత్ ఇండియన్స్ అంతా ఏంటంటే మనము శారీస్ కడతాం. శారీస్ వద్దు, డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. రెండోది ఎస్పెషల్లీ లేడీస్ ఏంటంటే కొంచెం షార్ట్స్ వేసుకోవాలి. ఇన్నర్ షార్ట్స్ వేసుకుంటే ఏమవుతుందంటే నడక కూడా ఉంటుంది. నువ్వు గుర్రంలో వెళ్ళినా, డోలీలో వెళ్ళినా, హెలికాప్టర్లో వెళ్ళినా, పిట్టూలో వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ తీసుకుంటారు మధ్య. అప్పుడు మనం కంపల్సరీగా కొంత ఒక 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ కూడా మనం నడవాల్సి వస్తుంది. సో అక్కడ రోడ్ అని ఎట్లా ఉంటాయి, సాఫ్ట్గా ఉండవు, కొంచెం కచరాగా ఉంటాయి. సో అలాంటప్పుడు నడిచినప్పుడు మనకి ఏంటంటే ఈ థైస్ అనేది కొంచెం రప్చర్ జరిగి పెయిన్ వస్తుంది, మంట పుడుతుంది. సో ఎస్పెషల్లీ లేడీస్ ఏంటంటే ఫుల్ లెంత్ ఇవి వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఇంకొక మీకు ఫన్నీ విషయం చెప్తాను. గ్రూప్లో వచ్చారు మన తెలుగు వాళ్ళు, ఎక్కడ కోదాడి నుంచి ఎక్కడ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే 30-40 మంది వాళ్ళు గ్రూప్ ఉన్నారు, కానీ ఒక ఆవిడ మిస్ అయిందని వీళ్ళు వచ్చేసి ఊరుకోవచ్చు కదా 1 hour 2 hours రాపోయేసరికి వీళ్ళు ఇంట్లో ఉన్న మొగుడికి ఫోన్ చేశారు. ఇంకా వాళ్ళు గవరా
ఓ మావిడ పోయింది, మావిడ పోయింది, మావిడ లెవెల్లో పడిపోయింది అని ఇంకా వాళ్ళు ఒకటే ఫోన్లు ఏడుపులు. వాళ్ళందరూ అట్లా కొడుకు ఏడుపు, మొగుడు ఏడుపు, నేనున్నా బతికినా ఇంకా మావిడ లేదు నేను కూడా చచ్చిపోతానని వాళ్ళు చెప్తుంటే నాకు ఫన్నీ అనిపించింది అనమాట. తీరా చూస్తే కొంచెం లేటుగా తర్వాత 3 hours తర్వాత వేరే వాళ్ళతో పాటు చూసాం, మేము ఆవిడ కూడా వస్తుందని చెప్పిన తర్వాత వీళ్ళు హ్యాపీ అన్నారు. సో ఇట్లాంటి గాబరాలు ఉండొద్దు. నీకు ఫోన్ ఉన్నప్పుడు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు కమ్యూనికేట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నా యొక్క హెలికాప్టర్ ఖర్చు అనుకుంటాం, అది కాదు. అక్కడ డోలీ, గుర్రం, పిట్టు ఈక్వల్ టు హెలికాప్టర్. మీకు హెలికాప్టర్ కనుక దొరికితే చక్కగా వెళ్ళొచ్చు. అది ఖరీదు ఉన్నవాళ్ళు వెళ్తారు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు అనేది ఉత్తి మాట. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఒక 1000, 2000, 3000 తేడాతోటి ప్రైసెస్ అయితే సమానంగానే అనిపించినాయి, అట్లాగే ఉన్నాయి. ఇవి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో అందుకని హ్యాపీగా వెళ్ళండి. నన్ను ఇన్ని రోజుల నుంచి నా యొక్క వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో కలుస్తాం.